4వ అధ్యాయం మరికొన్ని వింత అనుభవాలు. ఈ 3 రోజుల్లో అక్కడ జరిగిన అనుభవాలు కొన్ని తప్పనిసరిగా చెప్పాలి. ఓ వయోవృద్ధుడు పక్షవాతంతో బాధపడుతున్న మనిషి. కుడివైపు కాలు చెయ్యి పడిపోయి ఏ కొంచెమో కదలికలు కలిగి ఉండి తనంతట తాను లేచి నిలబడలేని స్థితిలో ఉన్నవాడు. క్రమంగా నలుగురితో పాటు డ్యాన్స్ చేయగలిగాడు. 170 వంతులకు పైగా శరీరంలోకి కదలికలు వచ్చేశాయి. తర్వాత తనంతట తానే లేచి తిరగగలుగుతున్నాడు. డాక్టర్ బీరం సాంబశివరావు గారు ఆర్థోపెడిక్ ఎంఎస్, విజయవాడలో ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన తిరుపతిలోనే అంతకు కొన్ని నెలల ముందు ఇంటెన్సివ్ కోర్స్ అటెండ్ అయ్యారు. అప్పటికీ విజయవాడలో భగవద్ధర్మం వ్యాప్తిలోకి రాలేదు. వారి శ్రీమతికి ఎపిలెప్టిక్ ఫిట్స్ వస్తూ ఉండేది. చాలామంది న్యూరో ఫిజిషియన్స్ దగ్గర సంవత్సరాల తరబడి మందులు వాడి ప్రయోజనం కనిపించగా నిస్పృహగా ఊరుకున్నారు. భక్తి, శ్రద్ధ, ప్రార్థన, శరణాగతి ఈ 4 అభిషేకాలతో ఆయన ఆమె కల్కి భగవానుని అనుగ్రహం పొందగలిగారు. భగవాన్ ఆమె మెదడుకు సైకిక్ ఆపరేషన్ జరిపారు. సైకిక్ ఆపరేషన్ అంటే ఏమిటి? రోగి స్మారక స్థితిలోనే ఉంటాడు. ఏం జరుగుతున్నదో తెలుస్తూ ఉంటుంది, నొప్పి మాత్రం ఉండదు. కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్స జరుగుతున్నట్లు కటకటమనే పరికరాల చప్పుడు, శస్త్రచికిత్స జరిగే చోట కొన్ని కదలికలు తెలుస్తూ ఉంటాయి. ఎపిలెప్సీకి శస్త్రచికిత్స ఉంటుందా? ఆ రకమైన చికిత్సతో నయం కావడం సాధ్యమవుతుందా అన్న మీమాంస ఇక్కడ అనవసరం. మనిషి వెన్నుముకలోని నాడీ కేంద్రంలో సర్పాకారంలో చుట్టుకొని ఉండే కుండలిని గురించి అందరికీ తెలుసు. కుండలిని మెడికల్ విద్యార్థుల ఎనాటమీ అధ్యయనం చేస్తూ మృతదేహాల్ని డిసెక్ట్ చేసేటప్పుడు కనబడుతుందా? న్యూరో సర్జన్స్ రోగి వెన్నుముకకు ఆపరేషన్ చేసేటప్పుడు కనబడుతుందా? కనబడదు. బాహ్య దృష్టికి అది కనబడదు. అంత మాత్రాన కుండలిని లేదనగలమా? పూర్వం మహర్షులు, ఇప్పుడు కూడా కొంతమంది గొప్ప ఆధ్యాత్మిక గురువులు కొన్ని అద్భుత శక్తులు సంపాదించింది కుండలిని వికసింప చేసుకోవడం ద్వారా కాదా? అది ఓ ఆధ్యాత్మిక చక్రం. అలాగే మనిషి మెదడులో కూడా కొన్ని ఆధ్యాత్మిక చక్రాలున్నాయి. వాటికి మెదడులో వందల సంఖ్యలో ఉన్న నర్వ్ సెంటర్స్కు సంబంధం లేదు. భగవాన్ ఆపరేషన్ చేసింది అలాంటి ఆధ్యాత్మిక చక్రానికి సంబంధించిన సెంటర్ మీద. డాక్టర్ బీరం సాంబశివరావు గారి సతీమణికి ఆ సైకిక్ ఆపరేషన్ వల్ల ఫిట్స్ తగ్గిపోయాయి. భగవద్ధర్మం గురించి రాసేటప్పుడు అద్భుతమైన అనుభవాలు, కల్కి ధర్మం వివరణ రెండింటి గురించి సందర్భానుసారంగా అన్వయించుకుంటూ చెప్పుకుంటూ పోవాలి. దేనికది విడదీసి చెప్పడం సాధ్యం కాదు, సమంజసం కూడా కాదు. ఇలా చెప్పుకుంటూ దశల వారీగా మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ పైకి తీసుకెళ్తూ ఈ కల్కి ధర్మంలోని మహోన్నతమైన విలువలేమిటో, అది మనిషిని ఎట్లా ప్రభావితం చేసి సెల్ఫ్ రియలైజేషన్ పొందిన చైతన్యమూర్తిగా రూపొందింపజేస్తుందో తెలియజేయటం కాదు, ఆ అత్యున్నత మానసిక స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ 3 రోజులు నాతో పాటు చాలామందికి దివ్య అనుభవాలు కలిగాయి. అవి ఆవిర్భావాలకు సంబంధించినవి కాబట్టి అంతకు మించి జీవిత సమస్యలను గురించి రాయాల్సింది ముందు చాలా ఉంది కాబట్టి వాటి గురించి క్లుప్తంగా రాసి వదిలేస్తున్నాను.